యోగా అభిమానులకు సాధకులకు నమస్సుమాంజలి. నా పేరు అంకాల సత్యనారాయణ. మేము కొన్ని దశాబ్దాల నుండి ఈ ఇందిరాగాంధీ స్టేడియంలో యోగ సాధన చేయిస్తున్నాం. ఈ యోగ సాధన అందరికీ చేరువు కావాలనే ఉద్దేశంతో ఏప్రిల్ 13 నుండి మన ప్రియతమ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా ఐఏఎస్ గారు ఈ కార్యక్రమాన్ని అందరికీ చేరువ కావాలనే ఉద్దేశంతో ఆన్లైన్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ యోగ సాధన కార్యక్రమాన్ని ఆన్లైన్లో ప్రారంభించడం వల్ల ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఏ సమయంలోనైనా యోగ సాధన చేయటానికి చాలా అనుకూలంగా ఉంది. ఇంత చక్కటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని ఆశిస్తున్నాం. ఈరోజు 79వ రోజు యోగ సాధన ఓంకారంతో ప్రారంభిస్తున్నాం. బ్రీత్ ఇన్ ఓం, బ్రీత్ ఇన్ ఓం, బ్రీత్ ఇన్ ఓం, ఇప్పుడు నెక్ ఎక్సర్సైజ్ చేద్దాం. చక్కగా స్ట్రైట్గా ఉండి బ్రీత్ వదులుతూ గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ అప్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి బ్రీత్ వదిలేస్తూ తలని కుడి షోల్డర్ మీద డౌన్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్, బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ డౌన్. ఇప్పుడు బ్రీత్ తీసుకుంటూ సెంటర్కి వచ్చి బ్రీత్ వదిలేస్తూ తలని రైట్ షోల్డర్ వైపు టర్న్ చేయండి, కుడి షోల్డర్ వైపు టర్న్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్, బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు సాధారణ శ్వాస తీసుకుంటూ గెడ్డాన్ని ఛాతీకి టచ్ చేసి చక్కగా స్లోగా లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్ నిదానంగా చేయాలి. స్లోగా లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్ చక్కగా చేయాలి. మెడ భాగం చక్కగా స్ట్రెచ్ అవ్వాలి. స్లోగా నిదానంగా చేయాలి. లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, రైట్ సైడ్ 3 టైమ్స్. లెఫ్ట్ సైడు రైట్ సైడ్ అయిపోతే ఆపోజిట్ సైడ్ కూడా చేయండి చక్కగా.
చక్క నిదానంగా చేయాలి. 3 టైమ్స్ చాలు, మనం టైం లేదు కాబట్టి. త్రీ టైమ్స్ అయిపోతే 2 అరచేతులతో తలని ముందు నుంచి వెనక్కి తోయాలి. తల వెనక్కి వెళ్ళకూడదు, తల వెనక్కి వెళ్ళకూడదు. అలాగే వెనక నుంచి ముందుకు తోయాలి. ఇప్పుడు ముందుకు రాకూడదు. 3 టైమ్స్ చేద్దాం. చక్క చేయండి. ఇప్పుడు 3 టైమ్స్ అయిపోయినాక రైట్ హ్యాండ్తో ఎడమ చేతి వైపు, అలాగే లెఫ్ట్ హ్యాండ్తో రైట్ సైడ్. తల స్ట్రైట్గా ఉండాలి, తల రైట్కి లెఫ్ట్కి వెళ్ళకూడదు. మళ్ళీ 3 టైమ్స్ చేయాలి. తొందరగా చేయాలి. త్రీ టైమ్స్ అయిపోతే లేచి నుంచోండి. చక్కగా ఇప్పుడు సూక్ష్మ యోగా చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ రైట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు బ్యాక్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా ఫ్రంట్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు యాంకిల్ బటక్స్ టచ్ కావాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు హిప్ రొటేషన్ చేద్దాం. చక్కగా నడుముని నిదానంగా లెఫ్ట్ సైడ్ 10 టైమ్స్, రైట్ సైడ్ 10 టైమ్స్ చేద్దాం. ఆపోజిట్ సైడ్ కూడా చేసేయండి. ఓకే, ఇప్పుడు యాంకిల్ పాదం చక్క పైకి లేపి లెఫ్ట్ సైడ్ 5 టైమ్స్, రైట్ సైడ్ 5 టైమ్స్. లెఫ్ట్ రైట్ అయిపోతే అప్ అండ్ డౌన్ 5 టైమ్స్. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ కూడా చేయండి. మళ్ళీ ఆపోజిట్ సైడ్ అప్ అండ్ డౌన్. ఇప్పుడు చక్క టోస్ మీద నుంచుని నిదానంగా లెగండి. యాంకిల్ మీద, మళ్ళీ టోస్ మీద, యాంకిల్ మీద, టోస్ మీద, మళ్ళీ యాంకిల్ మీద, టోస్ మీద, యాంకిల్ మీద, టోస్ మీద. నిదానంగా రిలీజ్. మ్యాట్ వెనక్కి వెళ్ళిపోండి. మ్యాట్ వెనక్కి వెళ్ళిపోయి స్లోగా జాగ్రత్తగా రావాలి. నిదానంగా రావాలి. ఎంత స్లోగా వస్తే అంత బాగుంటుంది. పాదాల దగ్గరించి అరచేలు దాకా చక్కగా స్ట్రెచ్ చేయండి. పాదాల దగ్గరించి అరచేలు దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. అలాగే వెనక్కి వెళ్ళండి. నిదానంగా నీ బెండ్ చేయకుండా చక్కగా వెళ్ళాలి.
పాదాల నుంచి అరచేతుల దాకా సాగాలి. అలాగే నిదానంగా ముందుకు వచ్చేయండి. ఇప్పుడు సూర్య నమస్కారాలు చేద్దాం. ముందుగా 12 స్టెప్స్ ఒక 2 చేసి తర్వాత 20 స్టెప్స్ 2 చేద్దాం. రెడీ? సన్ సెల్యూట్ పొజిషన్ 1. చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ వేస్తూ హ్యాండ్ దించేసేయండి. బాడీ అంతా 2 పాదాల మీద సమానంగా ఉండాలి. 2. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి. పాదాల నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. హెడ్ హ్యాండ్స్ కలిపి వెనక్కి వెళ్ళాలి. నడు ముందు తోయాలి. మోకాలు టైట్ చేసి మోచెప్పులు పైకి లాగాలి. 3. హ్యాండ్స్ నిదానంగా హ్యాండ్స్ బాడీ చక్కగా స్ట్రెచ్ చేయాలి. స్లోగా రావాలి, నిదానంగా రావాలి. ఎంత స్లోగా వస్తే అంత బాగుంటుంది. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేయాలి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. పాదాలు కావాలంటే పక్క జరుపుకోవచ్చు. బ్యాలెన్స్ సరిగ్గా కుదరపోతే పాదాలు కొద్ది గ్యాప్ పెట్టుకోండి పాదాల మధ్యలో. 4. లెఫ్ట్ లెగ్ బ్యాక్. రైట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా లెఫ్ట్ లెగ్ బాగా వెనక్కి తీసుకెళ్ళాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపండి. చేతులు చక్కగా చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడుము కిందకి పైకి కాకుండా చక్కగా ఉండాలి. బ్రీత్ వదిలేస్తూ స్లోగా హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ దిగాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ప్రెస్ చేయాలి. 5. పర్వతాసన్. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. ఈ పొజిషన్లో మోచెప్పులు పైకి లాగాలి. 6. శశాంకాసన్. అలాగే మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడుము చక్కగా దించేసేయండి. బాడీ సాధ్యమైనంత వరకు లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 7. చతురంగ దండాసన్. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. ఇప్పుడు వరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ వదిలేస్తూ ఎల్బో బెండ్ చేసి కొద్ది హైట్లో ఉండండి. 8. భుజంగాసన్. పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ పాదాల దగ్గర నడుము దాకా బాడీ ముందుకు లాగాలి. ఎల్ షేప్ రావాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి చక్కగా, రైట్కి, వెనుక పాదాలు చూస్తా ట్రై చేయాలి. షోల్డర్ కదలకుండా. 9. కాలి వేళ్ళు రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసనం. చక్కగా తల, పాదాలు, అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. కొత్తగా చేసేవాళ్ళు చందులాగా అరచేతులతో మ్యాట్ పట్టుకుంటే చక్కగా తల పూర్తిగా దించేయచ్చు. చక్కగా పర్వతాసనం వైపు వస్తే కావాలంటే పాదాలు కూడా ముందు జరిపి పాదాల పై అడుగు భాగం మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. 10. లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. ఏ లెగ్ వెనక్కి తీసుకెళ్ళామో అదే లెగ్ ముందుకు చక్కగా 90 డిగ్రీస్ తీసుకురావాలి. 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనక కాలు అడ్జస్ట్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడుము కిందకి పైకి కాకుండా చక్కగా ఉండాలి. బ్రీత్ వదిలేస్తూ స్లోగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ నిదానంగా దిగాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ ఫ్రంట్ లెగ్ మీద చక్కగా ఉండాలి. 11. పాదహస్తాసనం. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగండి. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేయండి. కావాలంటే అరచేతులు మోచేతుల సహాయంతో లెగ్స్ పట్టుకోవచ్చు. మీకు ఇబ్బందిగా ఉంటే పాదాలు కొద్దిగా జరుపుకోవచ్చు. పాదాలు కొద్దిగా పక్క జరుపుకుంటే బ్యాలెన్స్ చక్కగా కుదురుద్ది ఇబ్బందిగా ఉన్న వాళ్ళకి. సాధ్యమైనంత వరకు బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. మోకాలు టైట్ చేసి మోచెప్పల పైకి లాగాలి. 12. చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ వదిలేసేయండి. రెడీ. చక్కగా 2-3 సార్లు శ్వాస తీసుకోండి. సెకండ్ స్టెప్ చేద్దాం. 1. చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి.
బ్రీత్ వదిలేస్తూ హ్యాండ్ దించేసేయండి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. స్లోగా హెడ్ హ్యాండ్స్ కలిపి వెనక్కి తీసుకెళ్ళండి. 3 పాద హస్తాసనం నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. సరే, బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 4 రైట్ లెగ్ బ్యాక్. లెఫ్ట్ లెగ్ చక్క 90 degrees రావాలి. వెనకాలు బెండ్ చేయకూడదు. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. నిదానంగా లెగాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ వదిలేస్తూ స్లోగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. 5 పర్వతాసన్. బోత్ లెగ్స్ బ్యాక్ సైడ్. తల, పాదాలు, అరచేతులు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. కావాలంటే పాదాలు ముందుకు జరుపుకోండి. పాదాల అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. చక్కటి రిలాక్సేషన్ ఆసనం ఇది. 6 శశాంకాసన్. అలాగే ముందుకు రండి. ఇక్కడ వరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ వదిలేస్తూ మోకాలు బెండ్ చేయండి. పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడువెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. నడుము దగ్గర నుంచి భుజాల దాకా వీపు సాగదీస్తూ ప్రెస్ చేయండి. భుజాల నుంచి అరచేతుల దాకా స్ట్రెచ్ చేయాలి. నడుము లేపకూడదు. అవకాశం ఉంటే తలదించి గెడ్డం టచ్ చేయండి. 7 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రావాలి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. ఇప్పుడు దాకా బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ ఎల్బో బెండ్ చేసి 8 భుజంగాసనం. పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేయండి. అవకాశం ఉంటే పాదాల దగ్గర పెట్టుకోండి. లాగాలి, బాడీ లాగాలి. మన హ్యాండ్స్ దగ్గరికి నడుము వచ్చేయాలి. చేతులు చక్కగా స్ట్రైట్గా ఉండాలి, చందులాగా. షోల్డర్ కూడా చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి, అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూడాలి. 9 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. అగైన్ పర్వతాసన్. పాదాల అడుగు భాగం కంపల్సరీ మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. కాబట్టి పాదాలు ముందు జరుపుకోవచ్చు. పాదాల అడుగు భాగం పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. మోకాళ్ళు, మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. యాంకిల్ కూడా దిగిపోవాలి. పాదాలు ముందు జరుపుకోవాలి. అప్పుడే చక్కటి రిలాక్సేషన్ ఆసనం ఉంది. 10 రైట్ లెగ్ ఫ్రంట్. మనం ఏ లెగ్ పైకి తీసుకెళ్ళామో అదే లెగ్ ముందు తీసుకురావాలి. రైట్ లెగ్ చక్కగా 90 degrees వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రేజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. బ్రీత్ వదిలేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ స్లోగా దిగాలి. మనం కిందకు వచ్చేటప్పటికల్లా పూర్తి బ్రీత్ అవుట్లో ఉంటాం. మోకాలు బెండ్ చేయకుండా అరచేతులు దించేసేయండి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 11 పాద హస్తాసనం. బ్యాక్ లెగ్ ముందు తీసుకురండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగండి. బటక్స్ దగ్గర నుంచి చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచెప్పలు పైకి లాగాలి. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. 12 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోండి. అక్కడి నుంచి బ్రీత్ వదిలేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 2-3 సార్లు చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు 20 స్టెప్ చేద్దాం. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి. చక్కగా ప్రశాంతంగా హాయిగా చేయాలి. బ్రీత్ వదిలేస్తూ హ్యాండ్ దించేసేయండి. పొట్ట భాగం లోపలికి వెళ్ళిపోవాలి. ఛాతీ రేజ్ చేయాలి. టైసు మోచిప్పలు పైకి లాగాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉంది. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయండి. తిరిగి తాడాసనం. నిదానంగా ఇలా లెఫ్ట్కి రైట్కి అనండి. లెఫ్ట్కి రైట్కి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. నడుము దగ్గర నుంచి అరచేతుల దాకా స్ట్రెచ్ చేయాలి. 3 హస్త ఉత్తానాసనం. అలాగే వెనక్కి వెళ్ళాలి. నడువు కొద్దిగా లైట్గా ముంతోయాలి. మోకాళ్ళు టైట్ చేసి మోచిప్పలు పైకి లాగాలి. ఎక్కువ వెనక్కి వెళ్ళకూడదు. ఎక్కువ వెనక్కి వెళ్తే కళ్ళు తిరుగుతాయి. 4 పాద హస్తాసనం.
నిదానంగా దిగాలి. ఎంత స్లోగా దిగితే అంత బాగుంటుంది. పాదాలు తగ్గించి నడుం దాకా బాడీ పైకి లాగండి. బటక్స్ తగ్గించి చిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. మనం కిందకు వచ్చేటప్పటికి పూర్తి బ్రీత్ అవుట్లో ఉంటాం. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించగలిగితే దించండి. 5 ఉత్కటాసన్. చక్కగా మోచేలతో మోకాళ్ళు తోస్తూ నమస్కార ముద్ర పెట్టుకోండి. టోస్ మీద జాగ్రత్తగా లెగండి, నిదానంగా లెగాలి. వెరీ గుడ్. ఇప్పుడు అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేసి జంప్ చేసి వెనక్కి వెళ్ళాలి. వెరీ గుడ్. ఇలా జంప్ చేసి వెళ్ళటం వల్ల పెద్ద వయసు వచ్చినా యాక్టివ్గా ఉంటాం మనం. పాదాల అడుగు భాగం కంపల్సరీ మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. 2 చేతుల మధ్యలో తల పొట్ట చూస్తూ దించాలి. 7 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. అరచేతులు దించి హెడ్ రైట్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. వెయిట్. చేతులు చక్కగా నమస్కార ముద్ర. నడుము కిందకి పైకి కాకుండా చక్కగా ఉండాలి. వెయిట్ అంతా పాదాల మీద ఉంటే మనం ఎంతసేపు ఉన్నా ఏమి కాదు. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి. 9 స్లోగా బాడీ స్ట్రెచ్ చేస్తూ చందులాగా దిగాలి. అరచేతులు దించి హెడ్ రైట్ చేయాలి. వెయిట్ అంతా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 10 అగైన్ పర్వతాసన్. తల పాదాలు అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. పాదాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. కావాలంటే పాదాలు ముందు జరుపుకోవచ్చు. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. 11 శశాంకాసన్. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద కాలి వేళ్ల మీద ఉంది. మోకాళ్ళు బెండ్ చేయండి. పాదాల పై భాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోండి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. భుజాల నుంచి అరచేతుల దాకా లాగండి. పొట్ట పొత్తి కడుపు ఛాతీలో భాగాలన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. చాలా చక్కటి ఆసనం, రిలాక్సేషన్ ఆసనం ఇది. 12 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రండి. వెయిట్ అంతా అరచేతుల మీద కాలు వేళ్ల మీద ఉంది. బ్రీత్ లేస్తూ ఎల్బో బెండ్ చేసి కొద్ది హైట్లో ఉండండి. 13 భుజంగాసన్. పాదాల పైభాగం చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతు బెండ్ చేయాలి. హ్యాండ్స్ బెండ్ చేయకూడదు. షోల్డర్ చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి అలాగే రైట్కి. షోల్డర్ కదపకుండా వెనుక పాదాలు చూస్తున్నాం. 14 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. ఇలా చేయటం వల్ల కాలి వేళ్ళకి చక్కటి మసాజ్ జరుగుద్ది. తల పాదాలు అరచేతులు చక్కగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. 15 రైట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా రైట్ లెగ్ ముందు తీసుకురండి. రైట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనకాల అడ్జస్ట్ చేయాలి. బాడీ పూర్తిగా రైట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రైట్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. ఈ వీరభద్రాసనం పర్ఫెక్ట్గా చేస్తే పొట్ట దగ్గర నడుం దగ్గర బటక్స్ దగ్గర ఉన్నటువంటి అదనపు ఫ్యాట్ అంతా తగ్గి శరీరం నాజుగ్గా తయారవుద్ది. బ్రీత్ లేస్తూ స్లోగా దిగండి. అరచేతులు దించి హెడ్ రైట్ చేయాలి. బాడీ ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 18 ఉత్కటాసన్. చక్కగా కూర్చోండి. పాదాలు కొద్దిగా పక్క జరిపితే బాగా చక్కగా కూర్చోవచ్చు. చేతులు జరుపుకుంటూ ముందుకు వచ్చేయండి. మూలాధార చక్రం యాక్టివేషన్ అవుద్ది. డైలీ చేస్తూ ఉంటే పాదహస్తాసనం పశ్చిమోత్తాసనం కూడా చక్కగా చేయగలుగుతాం. ఫ్లెక్సిబిలిటీ ఉన్న వాళ్ళకి గెడ్డం టచ్ అవుద్ది. ఇంకా కష్టంగా ఉన్నవాళ్ళు జాగ్రత్తగా వెనక్కి వచ్చింది. అట్లాగే స్లోగా అరచేతులు పాదాల దగ్గర తీసుకొచ్చి అరచేతులు మ్యాట్ మీద ప్రెస్ చేసి నడుము పైకి లేపండి. సాధ్యమైనంత వరకు పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. బటక్స్ తగ్గించిందాక బాడీ ముందు నుంచి కిందకి రావాలి. చిన్ను నీకు టచ్ చేయాలి. మోచెప్పలు పైకి లాగాలి. 20
చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోవాలి, అక్కడి నుంచి బ్రీత్ వేయాలి. మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ 20 స్టెప్ చేద్దాం. రెడీ. 1 చక్కగా పైదాకా బ్రీత్ తీసుకోండి, బ్రీత్ వదిలేస్తూ హ్యాండ్ దించేసేయండి. వెయిట్ అంతా 2 పాదాల మీద సమానంగా ఉండాలి. 2 బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ రైజ్ చేయండి, పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. మన చేతులు పట్టుకుని ఎవరో లాగినట్టు లాక్కోవాలి. ఇప్పుడు నిదానంగా హెడ్ హ్యాండ్స్ లెఫ్ట్కి రైట్కి. తిరియక్ తాడాసనం, పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగుతున్నాం, నడుము నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేస్తున్నాం. 3 హస్త ఉత్తానాసనం, స్లోగా హెడ్ హ్యాండ్స్ కలిపి కొద్దిగా వెనక్కి, ఎక్కువ అక్కర్లా. నడుము ముంతోయాలి, మోకాలు టైట్ చేయాలి, మోచిప్పలు పైకి లాగాలి, హ్యాండ్స్ వెయిట్ టోటల్ బాడీ మీద ఉండాలి. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకునే ఉన్నాం. 4 పాద హస్తాసనం, నిదానంగా దిగాలి, హ్యాండ్స్ బాడీ స్ట్రెచ్ చేస్తూ స్లోగా దిగాలి, పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి. మనం కిందకు వచ్చేటప్పటికి పూర్తి బ్రీత్ అవుట్లో ఉంటాం. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేసేయండి. కొత్తగా సాధన చేసే వాళ్ళకి అరచేతులు దించకపోయినా పర్లా, మోకాళ్ళు బెండ్ చేయొద్దు. 5 ఉత్కటాసనం, చక్కగా కూర్చోండి, చక్కగా కూర్చోవాలి. మోచేతులతో మోకాళ్ళు తోస్తూ నమస్కారం మొదలుపెట్టండి. బాడీ చక్క స్ట్రైట్గా ఉండాలి. ఇప్పుడు నిదానంగా టోస్ మీద లేకండి, కొద్దిసేపు అలాగే ఉండి అరచేతులు దించి జంప్ చేసి వెనక్కి వెళ్ళాలి. నైస్. ఇలా జంప్ చేసి వెళ్తాం వల్ల ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం మనం. 7 లెఫ్ట్ లెగ్ ఫ్రంట్, నిదానంగా లెఫ్ట్ లెగ్ ముందు తీసుకురండి. లెఫ్ట్ లెగ్ చక్కగా 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేసుకోవాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. అరచేతులు దించి హెడ్ రైట్ చేయండి. బ్రీత్ తీసుకుంటూ జాగ్రత్తగా లెగాలి. వెయిట్ అంతా 2 పాదాల మీద ఉండాలి. నడుము కిందకి పైకి కాకుండా చక్కగా ఉండాలి. ముందు నుంచి చూస్తే బాడీ సింగిల్ లెగ్లా కనబడుద్ది. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి. హ్యాండ్స్ బాడీ సాగదీస్తూ స్లోగా దిగాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైట్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీదే ఉండాలి. 10 అగైన్ పర్వతాసనం. ఈ 20 స్టెప్స్లో పర్వతాసనం 3 టైమ్స్ చేస్తాం. తల, పాదాలు, అరచేతులు చక్కగా చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. చక్కటి రిలాక్సేషన్ ఆసనం ఇది. మనం ఎక్కువ పని చేసి టైర్డ్ అయిపోయినా, ఏమైనా గేమ్స్ ఆడినా, తొందరగా అలసిపోయినప్పుడు కొద్దిసేపు ఈ విధంగా ఉంటే మన అలసటంతా పోయి ఫుల్ ఎనర్జీ వస్తుంది. 11 శశాంకాసనం. మోకాళ్ళు బెండ్ చేసి పాదాల పైభాగం మ్యాట్ మీద ప్రెస్ చేస్తూ నడు వెనక్కి తీసుకెళ్ళిపోవాలి. బాడీ చక్కగా లెగ్స్ మీద బాగా ప్రెస్ చేయాలి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. పొట్ట, ఛాతీ, టైస్కి మధ్యలో గ్యాప్ లేకుండా ఉండాలి. 12 చతురంగ దండాసనం. అలాగే ముందుకు రావాలి. వెయిట్ అంతా అరచేతుల మీద, కాలి వేళ్ల మీద ఉంది. ఇప్పటి వరకు బ్రీత్ తీసుకున్నాం. బ్రీత్ లేస్తూ నిదానంగా ఎల్బో బెండ్ చేసి కొద్దిగా హైట్లో ఉండండి. 13 భుజంగాసనం. చక్కగా పాదాల దగ్గర నుంచి నడుము దాకా లాగాలి. బాడీ ఎల్ షేప్ రావాలి. హ్యాండ్ చక్కగా ఉండాలి, షోల్డర్ కూడా చక్కగా ఉండాలి. బ్రీత్ తీసుకుంటూ హెడ్ లెఫ్ట్కి అలాగే రైట్కి, షోల్డర్ కదపకుండా వెనక పాదాలు చూస్తున్నాం మనం. 14 కాలి వేళ్ళు టోస్ రొటేషన్ చేస్తూ లేపాలి. తల, పాదాలు, అరచేతులు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. మోకాళ్ళు మోచేతులు బెండ్ చేయొద్దు. పూర్తి బ్రీత్ అవుట్లో ఉన్నాం. చక్కటి రిలాక్సేషన్ ఆసనం. 15 రైట్ లెగ్ ఫ్రంట్. నిదానంగా రైట్ లెగ్ ముందు తీసుకురండి. రైట్ లెగ్ 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేసుకోవాలి. బాడీ చక్కగా ఫ్రంట్ లెగ్ మీద పూర్తిగా ప్రెస్ చేయాలి. అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బ్రీత్ తీసుకుంటూ హ్యాండ్స్ బాడీ కలిపి లేపాలి. చేతులు చెవులు పక్క నుంచి సాగాలి. అరచేతులు నమస్కార ముద్ర. నడుము కిందకి పైకి కాకుండా చక్కగా ఉండాలి. బ్రీత్ లేస్తూ నిదానంగా దిగాలి. కిందకు వచ్చాక అరచేతులు దించి హెడ్ రైజ్ చేయాలి. బాడీ పూర్తిగా ఫ్రంట్ లెగ్ మీద ఉండాలి. 18
ఉత్కటాసన్. చేతులు జరుపుకుంటూ ముందుకు రావాలి. అరచేతుల్ని చక్కగా జరుపుకుంటూ ముందుకు రావాలి. ఇంకా రాలేనప్పుడు అలాగే జాగ్రత్తగా వెనక్కి వెళ్ళిపోండి. అరచేతులు పాదాల దగ్గరికి వచ్చాక లైట్గా నిదానంగా నడుము పైకి లేపండి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించేయాలి. బాడీకి లెగ్స్కి గ్యాప్ తక్కువ ఉండాలి. 20 చక్కగా సైడ్ నుంచి పైదాకా బ్రీత్ తీసుకోవాలి. అక్కడి నుంచి బ్రీత్ వేసేయాలి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు ఆసనాలు చేద్దాం. ఈరోజు స్టాండింగ్ ఆసనాలే, నిలబడి చేయాలి. చక్కగా 2 పాదాల మధ్యలో అస్సలు గ్యాప్ లేకుండా ఉండాలి. 2 పాదాల మధ్యలో అసలు గ్యాప్ ఉండకూడదు. సూది పెట్టే దిగేంత గ్యాప్ కూడా ఉండకూడదు. మీకు ఇబ్బందిగా ఉంటే చక్కగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండండి. నిదానంగా బ్రీత్ తీసుకుంటూ వెళ్తుండొచ్చు. రెడీ. లెఫ్ట్ హ్యాండ్ అప్, ఓపెన్, అప్, స్ట్రెచ్. ఇక్కడ పాదం దగ్గర నుంచి అరచేయి దాకా బాగా స్ట్రెచ్ చేయాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. బ్రీత్ ఇన్, బెండ్. నిదానంగా బెండ్ చేయండి. వెరీ గుడ్. రైట్ హ్యాండ్ చక్కగా కిందకి, లెఫ్ట్ హ్యాండ్ పక్కకి. ఎడమ చెవుపై నుంచి, తలపై నుంచి కుడివైపు రావాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా స్ట్రైట్గా ఉంది. పొట్ట చక్కగా లోపల లాగేసాం. మోకాలు టైట్ చేసి మోచెప్పులు పైకి లాగాం. నిదానంగా అప్. ఇప్పుడు దాకా బాడీలో స్ట్రెచ్ ఉంది. స్ట్రెచ్, రిలీజ్, డౌన్, టర్న్, డౌన్. చక్కగా 2-3 శ్వాసలు తీసుకుంటూ వెళ్తుండండి. ఆపోజిట్ హ్యాండ్ చేద్దాం. రైట్ హ్యాండ్ అప్, ఓపెన్, అప్, స్ట్రెచ్. బాగా స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. బెండ్, నిదానంగా బెండ్ చేయండి. ఈసారి లెఫ్ట్ హ్యాండ్ కిందకి, రైట్ హ్యాండ్ పక్కకి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ స్ట్రైట్గా ఉండాలి. పొట్ట లోపల లాగాలి. కుడి చెవుపై నుంచి, తలపై నుంచి ఎడమవైపు వస్తుంది. అప్, నిదానంగా లేగాలి. ఇప్పుడు దాకా బాడీ స్ట్రెచ్ ఉంది. స్ట్రెచ్, రిలీజ్, డౌన్, టర్న్, డౌన్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఒక 1 feet గ్యాప్ తీసుకోండి. 1 feet గ్యాప్ తీసుకోండి. రెడీ. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. లెఫ్ట్ హ్యాండ్ అప్, ఓపెన్, అప్, స్ట్రెచ్. బాగా స్ట్రెచ్ చేయండి. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బెండ్, గాలి వదిలేసి బెండ్ చేయాలి. పాదాల దగ్గర నుంచి నడుము దాకా చక్కగా ఉండాలి బాడీ. నడుము దగ్గర నుంచి అప్పర్ బాడీ పక్కకు బెండ్ అవ్వాలి. రైట్ హ్యాండ్ కిందకి, లెఫ్ట్ హ్యాండ్ పక్కకి. అప్, స్ట్రెచ్, రిలీజ్, డౌన్, టర్న్, డౌన్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. రైట్ హ్యాండ్ చేద్దాం. రైట్ హ్యాండ్ అప్, ఓపెన్, అప్, స్ట్రెచ్. బాగా స్ట్రెచ్ చేయాలి. పాదాల దగ్గర నుంచి అరచేతుల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బెండ్. నిదానంగా బెండ్ చేయండి. ఈసారి లెఫ్ట్ హ్యాండ్ కిందకి, రైట్ హ్యాండ్ పక్కకి. చక్కగా పాదాల దగ్గర నుంచి నడుము దాకా బాడీ పైకి లాగాలి. పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది ఆటోమేటిక్గా. నడుము దగ్గర నుంచి పక్కకు బెండ్ చేయండి. లెఫ్ట్ సైడ్ ఆర్చ్ లాగా వస్తుంది. రైట్ సైడ్ మనకి బర్నింగ్ సెన్సేషన్, బాగా పెయిన్ వస్తూ ఉంటుంది. అప్. ఇప్పుడు దాకా స్ట్రెచ్ ఉంది. స్ట్రెచ్, రిలీజ్, డౌన్, టర్న్, డౌన్. ఇప్పుడు త్రికోణాసనం చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి రిలాక్స్గా. ఇప్పుడు లెగ్స్ మధ్యలో మినిమం 3 feet గ్యాప్ తీసుకోండి. పాదం పక్క తిప్పండి. వెరీ గుడ్. పాదం చక్కగా 90 degrees తిరగాలి. హ్యాండ్స్ భుజాలు సమానంగా పెట్టుకోండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకెచ్చకూడదు. బ్రీత్ అవుట్, నిదానంగా దిగండి, స్లోగా. వెరీ గుడ్ చందు, గుడ్, సూపర్. బాడీ ముందుకు రాకుండా చక్కగా చందులాగా దిగాలి. ట్రై చేయాలి. అంత ఈజీ ఏం కాదు. తెలియకుండా బాడీ ముందుకు వచ్చేస్తుంది. కొత్తగా చేసేవాళ్ళు గోడ సపోర్ట్ కానీ ఇంకా వేరే సపోర్ట్ తీసుకోవాలి. తల పైకెత్తి పై చేసి సెంటర్ ఫింగర్ చూడాలి. 2 మోకాళ్ళు, ఏ మోకాలు బెండ్ చేయకూడదు. చక్కగా హ్యాండ్స్ కూడా చందులాగా స్ట్రైట్గా ఉండాలి.
చాలా మంచి ఆసనం ఇది. తల పైకెత్తి పై చేయి సెంటర్ ఫింగర్ చూడాలి. అప్, నిదానంగా లెగాలి. వెరీ గుడ్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 2-3 సార్లు శ్వాస తీసుకుంటే బాగా ఎనర్జీ వస్తుంది. ఇప్పుడు ఆపోజిట్ పాదం పక్క తిప్పండి. హ్యాండ్స్ భుజాలు సమానంగా ఉండాలి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. ఎక్కడ బద్దకెచ్చొద్దు మనం. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. నిదానంగా బెండ్ చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ గుడ్. అరచేయి చక్కగా పాదం పక్క తీసుకొచ్చి కింద చెయ్య పై చెయ్య ఒకటే లెవెల్ ఉండాలి. పొట్ట లోపల లాక్కోవాలి. మోకాలు టైట్ చేయాలి. మోచిప్పలు పైకి లాగాలి. అప్, నిదానంగా లెగండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు పరివృత్త త్రికోణాసనం చేద్దాం. లెగ్స్ మధ్యలో మినిమం 3 ఫీట్ గ్యాప్ తీసుకోండి. హ్యాండ్స్ భుజాలు సమానంగా పెట్టుకోండి. పాదం పక్క తిప్పండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. ఎక్కడ బద్దకెత్తొద్దు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బాడీ టర్న్ చేయండి. చక్కగా పూర్తిగా తిరగాలి. వెరీ గుడ్. బెండ్. చక్కగా కింద చెయ్య పై చెయ్య స్ట్రైట్గా స్ట్రైట్గా ఒక స్టిక్ లాగా ఉండాలి. తల పైకెత్తి పై చేయి సెంటర్ ఫింగర్ చూడాలి. నడుము పూర్తిగా ట్విస్ట్ అవుద్ది. బాడీని చక్కగా లాగాలి. తల పైకెత్తి పై చేయి సెంటర్ ఫింగర్ చూడాలి. అవకాశం ఉంటే అరచేయి దించేసుకోవచ్చు. ఏ మోకాలు బెండ్ చేయొద్దు. ఏ మోకాలు బెండ్ చేయొద్దు. తల పైకెత్తి పై చేయి సెంటర్ ఫింగర్ చూడండి. అప్, నిదానంగా లెగాలి. బ్రీత్ తీసుకుంటూ లెగండి. బ్రీత్. ఇప్పుడు టర్న్ చేయండి బాడీ. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. రెడీ. ఆపోజిట్ సైడ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బద్దకించకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. టర్న్, బాడీ టర్న్ చేయండి. పూర్తిగా టర్న్ చేయాలి. బెండ్, నిదానంగా బెండ్ చేయండి. కింద చెయ్య పై చెయ్య ఒకటే లైన్లో స్టిక్లాగా ఉండాలి. చక్కగా తల పైకెత్తి పై చేయి సెంటర్ ఫింగర్ చూడాలి. సాధ్యమైనంత వరకు కింద షోల్డర్ పై షోల్డర్ ఒకటే లైన్లో ఉండాలి. మోకాలు టైట్ చేసి మోచిప్ప పైకి లాగాలి. మోకాలు పై. బ్రీత్ తీసుకుంటూ అప్, బ్రీత్ వదిలేస్తూ టర్న్. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు చేయబోయే ఆసనం పార్శ్వ కోణాసనం. చక్కగా లెగ్స్ మధ్యలో 3 ఫీట్ గ్యాప్ తీసుకోండి. ఏ పాదం పక్క తిప్పామో ఆ లెగ్ 90 డిగ్రీస్ రావాలి. 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనుక కాలు అడ్జస్ట్ చేసుకోవాలి. చక్కగా అరచేయి పాదం పక్కనే ఉండాలి. ఆపోజిట్ చెయ్య ఒకసారి వెనక్కి అనుకుని అలాగే ముందు తీసుకెళ్ళిపోండి. కింద పాదం అడ్డంగా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. కుడి పాదం దగ్గర నుంచి కుడి చెయ్యి దాకా బాడీ స్ట్రైట్గా ఉండాలి. బాడీని పక్కకు తిప్పుతా ట్రై చేయండి. పొట్ట లోపల లాక్కోవాలి. చాలా చక్కటి ఆసనం ఇది. అప్, నిదానంగా లెగాలి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుంటే కొద్దిగా మనకి ఎనర్జీ లెవెల్ పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆపోజిట్ పాదం తిప్పండి. హ్యాండ్స్ భుజాలు సమానంగా పెట్టుకోండి. ఏ పాదం పక్క తిప్పామో ఆ లెగ్ 90 డిగ్రీస్ రావాలి. 90 డిగ్రీస్ వచ్చేదాకా వెనక్కాలు అడ్జస్ట్ చేయాలి. అరచేయి చక్కగా పాదం పక్కన పెట్టేసేయండి. పై చేయి స్ట్రైట్గా పెట్టి ఒకసారి వెనక్కి కనుక్కోండి. ఇప్పుడు పక్క తిప్పండి. బాడీని పక్క తిప్పండి. చాలా మంచి ఆసనం. బాణ పొట్ట ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. నడుము వెనక్కి వెళ్ళకూడదు. వెనక పాదం దగ్గర నుంచి ముందు అరచేయి దాకా బాడీ ఒక క్రమ పద్ధతిలో స్ట్రైట్గా ఉంటుంది. తిప్పాలి. బాడీని బాగా టర్న్ చేయాలి. అప్, నిదానంగా లెగండి. రిలీజ్, రిలాక్స్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఆసనం ఈరోజుకి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఉత్కటాసనం చేద్దాం. లెగ్స్ మధ్యలో గ్యాప్ ఉండాలి. మనం నడుము లెవెల్లో, భుజాల లెవెల్లో, షోల్డర్ లెవెల్లో, నడుము లెవెల్లో ఉండాలి. ఇప్పుడు హ్యాండ్స్ పైకి లేపి బాగా స్ట్రెచ్ చేయండి. టోస్ మీద లెగాలి. టోస్ మీద లెగాలి. వెరీ గుడ్. ఇప్పుడు చేతులు భుజాలు సమానంగా పెట్టుకోండి. పాదాలు దించొద్దు.
నిదానంగా బ్రీత్ వదిలేస్తూ మోకాలు బెండ్ చేయండి. అప్, నిదానంగా లేగండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయండి. ఇప్పుడు హ్యాండ్స్ అలాగే ఉంచి చేతులు చక్కగా దించి నిదానంగా మోకాలు బెండ్ చేయండి. కాళ్ళు సరిగ్గా పెట్టుకుంటే మీకు ఇబ్బందిగా లేదు. కాళ్ళు కరెక్ట్గా షోల్డర్ లెవెల్లో, నడుము లెవెల్లో ఉండాలి. పాదాలు సరిగ్గా పెట్టకపోతే ఇబ్బందిగా ఉంటుంది. అప్, నిదానంగా లేగండి. హ్యాండ్ సైడ్ నుంచి దించేసేయండి. రిలీజ్, రిలాక్స్. పడుకోండి, చక్కగా పడుకోండి. రెడీ. చేతులు స్ట్రెచ్ చేయండి బాగా. చేతులు మ్యాక్సిమం స్ట్రెచ్ చేయాలి. రెడీ. ఇప్పుడు బోర్లా తిరిగి పడుకోండి. బోర్లా తిరిగి పడుకోండి. చేతులు కాళ్ళు వి షేప్. చేతులు కాళ్ళు వి షేప్. కరెక్ట్గా మ్యాట్ ఎడ్జ్లో ఉండాలి. చేతులు కాళ్ళు చక్కగా మ్యాట్ ఎడ్జ్లో ఉండాలి. రెడీ. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్, అప్. లెఫ్ట్ హ్యాండ్, లెఫ్ట్ లెగ్. ఎడమ కాలు, ఎడమ చెయ్య. చెయ్య ముందుకు సాగాలి, కాలు వెనక్కి సాగాలి. ఎక్కువ హైట్ లేపకుండా స్ట్రెచ్ ఇంపార్టెంట్. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. స్లోలీ డౌన్, నిదానంగా దించేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు రైట్ హ్యాండ్, రైట్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. ఎక్కడ బద్దకించొద్దు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్, అప్. కుడి చెయ్య, కుడి కాలు. ఎక్కువ హైట్ లేకపోయినా పర్లా, స్ట్రెచ్ చేయాలి. బాగా స్ట్రెచ్ చేయాలి. ఒక 1 or 2 inches లేపాలి, మరీ దించకూడదు. కాలు టై భాగం లెగాలి. టై భాగం లెగాలి, వెనక్కి సాగాలి. లేపిన కాలు ఆ పక్కకి ఈ పక్కకి వెళ్ళకూడదు. స్ట్రైట్గా మన పాదం పట్టుకుని ఎవరు వెనక్కి లాగినట్టు లాగాలి. వి షేప్ అలాగే ఉండాలి. నిదానంగా దించేయండి. ఇప్పుడు బోత్ హ్యాండ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకించకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్, అప్. ఓన్లీ హ్యాండ్సే, ఓన్లీ హ్యాండ్స్. ఒక 2 inches లేపచ్చు, పర్లేదు. బాగా స్ట్రెచ్ చేయాలి. మన చేతులు పట్టుకుని ఎవరో లాగినట్టు లాగాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. లాగాలి, గట్టిగా లాగాలి. పాదాల దగ్గర నుంచి అరచేల దాకా చక్కగా స్ట్రెచ్ చేయాలి. స్లోలీ డౌన్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఈసారి బోత్ లెగ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్, అప్. బ్రీత్ తీసుకుంటూ లెగ్స్ లేపండి. టైస్ లెగాలి, టైస్ లెగాలి. మోకాలు టైట్ చేయాలి. మోచెప్పుల వెనక్కి లాగాలి. మన 2 పాదాలు పట్టుకుని ఎవరో లాగినట్టు లాక్కోవాలి. గట్టిగా లాగాలి. నిదానంగా దించేయండి. షేక్ రాకూడదు, చక్కగా చేయాలి. రెడీ. ఇప్పుడు హెడ్, హ్యాండ్స్ చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుంటే 10 సారి చక్కగా నెక్స్ట్ పోర్షన్ బాగా చేయొచ్చు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, అప్. లెగాలి.
తల చేతులు. హ్యాండ్స్ కొద్దిగా లేపాలి. వెరీ గుడ్, వెరీ గుడ్. పాదాల దగ్గర నుంచి భుజాల దాకా మ్యాట్ మీద ఉంది. తల కొద్దిగా పైకి లేపాం. భుజాల నుంచి అరచేతుల దాకా లాగాలి, గట్టిగా లాగాలి, లాగాలి. ఎక్కువ హైట్ లేకపోయినా పర్లేదు కానీ మ్యాట్ టచ్ కాకూడదు, బాగా లాగాలి. నిదానంగా దించేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుండి. చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. ఈసారి చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, నిదానంగా లేపండి. తల, కాళ్ళు, చేతులు. బాడీ ఎంత పొట్ట మీద ఉంది, పొట్టలో గాలి ఉండాలి. చేతులు ముందుకు సాగాలి, కాళ్ళు వెనక్కి సాగాలి. వెరీ గుడ్ చందు, నైస్. చేతులు చక్కగా ముందుకు సాగాలి, లెగ్స్ బాగా వెనక్కి స్ట్రెచ్ చేయాలి. బాడీ అంతా పొట్ట మీదే ఉంది, పొట్టలో గాలి ఉండాలి. నిదానంగా దించేయండి బ్రీత్ వదిలేస్తూ. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. మళ్ళీ చేతులు కాళ్ళు వీ షేప్ పెట్టుకోండి. కరెక్ట్గా మ్యాట్ ఎడ్జ్లో ఉండాలి చేతులు కాళ్ళు. ఈసారి క్రాస్గా చేద్దాం, ఇంకా ఎక్కువ బెనిఫిట్ వస్తుంది మనకి. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, ఎడమ చెయ్య కుడి కాలు. చెయ్యి ముందుకు సాగాలి, కాలు వెనక్కి సాగాలి. కింద ఉన్న కాలు చెయ్య పూర్తిగా నొక్కాలి. కింద ఉన్న కాలు చెయ్య పూర్తిగా నొక్కాలి. ఇద్దరు మనుషులు పట్టుకుని మన చెయ్య కాలు లాగినట్టు లాక్కోవాలి, గట్టిగా లాగాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. నిదానంగా దించేయండి. బ్రీత్ వదిలేస్తూ దించాలి, బ్రీత్ తీసుకుంటూ లేపాలి. గుర్తుపెట్టుకోండి. చక్కగా బ్రీత్ తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు ఆపోజిట్ సైడ్ చేద్దాం. బ్రీత్ ఇన్, 10 సారి బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకించకూడదు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. బ్రీత్ ఇన్ అప్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, కుడి చెయ్య ఎడమ కాలు. టై భాగం లెగాలి, మోకాలు టైట్ చేయాలి, మోచెప్ప వెనక్కి లాగాలి, పాదం చక్కగా స్ట్రెచ్ చేయాలి. ఇద్దరు మనుషులు పట్టుకొని మన చెయ్య కాలు లాగినట్టు లాగాలి. కిందన్న చెయ్య కాలు పూర్తిగా మ్యాట్ మీద ప్రెస్ చేసాం. బాడీ క్రాస్గా స్ట్రెచ్ అవుతుంది. నిదానంగా దించేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు బోత్ హ్యాండ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, ఓన్లీ హ్యాండ్స్, పాదాల దగ్గర నుంచి భుజాల దాకా, తల దాకా మ్యాట్ మీద ప్రెస్ చేయండి. భుజాల నుంచి అరచేతుల దాకా లాగండి. చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. ఎక్కువ హైట్ లేకపోయినా పర్లేదు కానీ స్ట్రెచ్ మాత్రం ఇంపార్టెంట్. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. ఇద్దరు మనుషులు పట్టుకుని మన చేతులు లాగినట్టు లాక్కోవాలి. నిదానంగా దించేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు బోత్ లెగ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. బ్రీత్ ఇన్ అప్, ఓన్లీ లెగ్స్, బోత్ లెగ్స్ లేపండి. టైస్ లెగాలి, మోకాలు టైట్ చేయాలి, పాదాలు స్ట్రెచ్ చేయాలి. శలభాసంలాగా గట్టిగా లాగాలి. అరచేతుల దగ్గర నుంచి నడుము దాకా బాడీ మ్యాట్ మీద ఉంది. నడుము నుంచి పాదాల దాకా స్ట్రెచ్ చేసాం. మోకాలు టైట్ చేసి మోచెప్పులు వెనక్కి లాగాలి. నిదానంగా దించేయండి. బ్రీత్ లేస్తూ దించేయాలి. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు హెడ్ హ్యాండ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, ఎక్కడ బద్దకించొద్దు మనం. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. బ్రీత్ ఇన్ అప్, తల కొద్దిగా లేపి హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేయాలి. పాదాల దగ్గర నుంచి భుజాల దాకా మ్యాట్ మీద ఉండాలి. వెరీ గుడ్. పాదాల దగ్గర నుంచి భుజాల దాకా మ్యాట్ మీద ఉండాలి. తల కొద్దిగా లేపాలి. చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. సూపర్ మ్యాన్ లాగా బాడీ ముందుకు సాగాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. బాగా స్ట్రెచ్ చేయాలి. పాదాల దగ్గర నుంచి భుజాల దాకా మ్యాట్ మీద ఉంది. తల కొద్దిగా పైకి లేపాం. భుజాల నుంచి అరచేతుల దాకా లాగాలి. అవకాశం ఉంటే 5 వేళ్ళు కలిపి ఉంచుకోండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్. తల, కాళ్ళు, చేతులు లేపాలి. రెడీ.
బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్ అప్, హెడ్ హ్యాండ్స్ లెగ్స్, హెడ్ హ్యాండ్స్ లెగ్స్. చక్కగా చేతులు పైకి, కాళ్ళు పైకి, బాడీ అంతా పొట్ట మీద ఉంది, పొట్టలో కొద్దిగా గాలి ఉండాలి. చేతులు బాగా ముందుకు స్ట్రెచ్ చేయాలి, కాళ్ళు బాగా వెనక్కి లాగాలి, మోకాళ్ళు టైట్ చేయాలి, మోచెప్పులు పైకి లాగాలి, పాదాలు స్ట్రెచ్ చేయాలి. బాడీ అంతా పొట్ట మీద ఉంది, పొట్టలో పార్ట్స్ అన్నీ ఆరోగ్యంగా తయారవుతాయి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి ఒక 2-3 సార్లు. ఇప్పుడు నిదానంగా వెనక్కి తిరిగి ప్రశాంత ఆసనంలో పడుకోండి. ఈ స్ట్రెచ్చింగ్స్ మనం వారానికి ఒకరోజు చేస్తాం. వెడ్నెస్డే చేస్తాం. ఆ వెడ్నెస్డే చక్కగా చేస్తే మన బాడీ అంతా ఫ్రీ అయిపోద్ది. మనం పర్ఫెక్ట్గా చేస్తే నడుస్తుంటే బాడీ గాల్లో తేలుతున్నట్టుగా ఉంటుంది. బాడీ అంతా లైట్గా అయిపోద్ది, ఎక్కడ పెయిన్స్ ఉన్నా తగ్గిపోతాయి. కాళ్ళు చేతులు మ్యాట్ ఎడ్జ్లో పెట్టుకోవాలి. కరెక్ట్గా ఎక్కువ తక్కువ వద్దు, మ్యాట్ ఎడ్జ్లో ఉండాలి. కాళ్ళు చేతులు మ్యాట్ ఎడ్జ్లో, యువతలకు రాకూడదు, అవతలకు వెళ్ళకూడదు. రెడీ. ఇప్పుడు ఇవన్నీసారి బ్రీత్ అవుట్ చేస్తాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోండి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేసేయండి. లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ చేద్దాం. అప్, ఎడమ చెయ్య ఎడమ కాలు. రైట్ హ్యాండ్ రైట్ లెగ్ పూర్తిగా మ్యాట్ మీద ఉంది. చెయ్యి చెందులాగా కొద్దిగా హైట్ లేపాలి. కాలు చక్కగా లేపచ్చు, టై భాగం లెగాలి, మోకాలు టైట్ చేయాలి, పాదం స్ట్రెచ్ చేయాలి. కిందన్న చెయ్య కాలు నొక్కాలి. చెయ్యి ఇంకో 1 ఇంచ్ కొద్దిగా లేపచ్చు చెయ్యి. హ్యాండ్ మరీ ఎక్కువ లేపకూడదు, తక్కువ లేపకూడదు. స్ట్రెచ్ చేయాలి. స్ట్రెచ్ ఇంపార్టెంట్. 2 మనుషులు పట్టుకుని మన చెయ్యకాలు లాగినట్టు లాగాలి. పైకి లేపిన చెయ్యకాలు ఆ పక్కకి ఈ పక్క వెళ్ళకూడదు. 2 మనుషులు పట్టు లాగినట్టు లాక్కోవాలి. నిదానంగా దించేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ రైట్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, ఎక్కడా బద్దకించొద్దు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. అప్, లేపాలి. బ్రీత్ అవుట్లో లేపాలి. రైట్ హ్యాండ్ రైట్ లెగ్, కుడి చెయ్య కుడి కాలు. చెయ్యి వెనక్కి సాగాలి, కాలు కిందకి సాగాలి. కిందను కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. లెగ్స్ వీ షేప్ ఉండాలి. లెఫ్ట్ హ్యాండ్ యువతలకు వచ్చినట్టుంది. లెఫ్ట్ లెగ్ కొద్దిగా అవతల జరపాలి. లెఫ్ట్ లెగ్ బాగా స్ట్రెచ్ చేయాలి. పాదం ముందుకి, అరచే వెనక్కి. రైట్ హ్యాండ్ కొద్దిగా లేపచ్చు. రైట్ హ్యాండ్ బాగా స్ట్రెచ్ చేయాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేసి అంత బాగుంటుంది. ఎక్కడ బద్దకించొద్దు మనం. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు బోత్ హ్యాండ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, ఎక్కడ బద్దకించొద్దు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. అప్, ఓన్లీ హ్యాండ్స్. వెరీ గుడ్. బాగా స్ట్రెచ్ చేయాలి. 2 మనుషులు పట్టుకుని మన చేతుల్ని లాగినట్టు లాక్కోవాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. పాదాల దగ్గర నుంచి తల దాకా మ్యాట్ మీద ఉంది. వీపుని గట్టిగా నొక్కండి. భుజాల నుంచి అరచేల దాకా స్ట్రెచ్ చేయండి. అవకాశం ఉంటే 5 వేళ్ళు కలిపించుకోండి. నిదానంగా దించేసేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు బోత్ లెగ్స్ చేద్దాం. 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ వెళ్తుండాలి. నాలుక లోపల పెట్టుకోవాలి. పళ్ళు దూరంగా ఉండాలి. పెదాలు క్లోజ్ చేయాలి. శ్వాసని కంపల్సరీ ముక్కు ద్వారానే తీసుకోవాలి, నోరు యూజ్ చేయకూడదు. రెడీ. ఇప్పుడు బోత్ లెగ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అప్, లెగ్స్ని లేపండి. బ్రీత్ అవుట్లో లేపాలి. చక్కగా అబ్డామన్ స్ట్రెంత్ పెరుగుద్ది. చక్కగా చేస్తుంటే పొట్ట దగ్గర విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. పెయిన్ వస్తుందంటే మనకు అబ్డామన్ స్ట్రెంత్ పెరుగుద్ది. లోపల కోర్ మజిల్స్ బలంగా ఉంటాయి, బలంగా తయారవుతాయి. చందులాగా పాదాలు స్ట్రెచ్ చేయాలి. ఎక్కువ హైట్ లేకపోతేనే బాడీ మీద వెయిట్ పడుతుంది, పొట్ట మీద. మన కాళ్ళ వెయిట్ అంతా పొట్ట మీద ఉండటం వల్ల పొట్ట దగ్గర విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. నిదానంగా దించేయండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండాలి. ఇప్పుడు హెడ్ హ్యాండ్స్. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకించొద్దు.
బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. అప్, హెడ్ హ్యాండ్స్ బాగా స్ట్రెచ్ చేయాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. గట్టిగా లాగాలి. పాదాల దగ్గర నుంచి భుజాల దాకా మ్యాట్ మీద ఉంది. తల కొద్దిగా లేపాం, భుజాల నుంచి అరచేతుల దాకా లాగాలి. వీపుని గట్టిగా మ్యాట్ వైపు ప్రెస్ చేయాలి. నిదానంగా దించేసేయండి. ఇప్పుడు చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి, శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు మనం సూర్య నమస్కారాలు, యోగాసనాలు చక్కగా ఇప్పుడు దాకా బాడీ హీట్ ఎక్కింది కాబట్టి ఈ పోర్షన్ పర్ఫెక్ట్గా చేస్తే మనకి బాడీలో ఎక్కడ పెయిన్ ఉన్నా ఇమీడియట్గా తగ్గిపోద్ది, రిలాక్సేషన్ వస్తుంది. కరెక్ట్గా చేయగలిగితే చక్కగా చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. హెడ్ హ్యాండ్స్ లెగ్సే లేపాలి. నడుము నుంచి భుజాల దాకా బాడీ మ్యాట్ మీద ఉండాలి. రెడీ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అప్, హెడ్ హ్యాండ్స్ లెగ్స్, తల కాళ్ళు చేతులు లేపాలి. చందులాగా భుజాల నుంచి నడుము దాకా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. చేతులు కొద్దిగా దించవచ్చు. చేతులు వెనక్కి సాగాలి, కాళ్ళు కిందకి సాగాలి. వీపంతా మ్యాట్ మీద ప్రెస్ చేయాలి. చక్కగా చేయాలి. ఇమీడియట్గా రిలాక్సేషన్ వస్తాం. మనకి ఎక్కడ పెయిన్ ఉన్నా తగ్గిపోద్ది. రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి, శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. చేతులు కాళ్ళు వీ షేప్ పెట్టుకోండి. కరెక్ట్గా మ్యాట్ ఎడ్జ్లో ఉండాలి. హ్యాండ్స్ లెగ్స్. ఇప్పుడు క్రాస్గా చేద్దాం, ఇంకా ఎక్కువ లాభం వస్తుంది మనకి, బెనిఫిట్ బాగా ఎక్కువ వస్తుంది. ముందుగా లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, సాధ్యమందరూ ఎక్కువ బ్రీత్ తీసుకుంటే ట్రై చేయండి. బ్రీత్ అవుట్, పూర్తిగా గాలంతా బయటికి వెళ్ళిపోవాలి. అప్, లెఫ్ట్ హ్యాండ్ రైట్ లెగ్, ఎడమ చెయ్య కుడి కాలు. చెయ్యి ఎక్కువ హైట్ లేపకూడదు, కాలు టై భాగం లెగాలి. చెయ్యి వెనక్కి సాగాలి, కాలు కిందకి సాగాలి. ఇద్దరు మనుషులు పట్టుకొని మన చెయ్య కాలు లాగినట్టు లాగాలి. చెయ్యి శాంతం దించేయకూడదు, లాగాలి. కిందన చెయ్య కాలు పూర్తిగా మ్యాట్ మీద ఉండాలి. వీపంతా నేల టచ్ చేయి ఉండాలి. చేతులు కాళ్ళు వీ షేప్ అలాగే ఉండాలి. రిలాక్స్. చేతులు కాళ్ళు చక్కగా వీ షేప్ పెట్టుకోండి. హ్యాండ్స్ కూడా రెడీ. ఈసారి రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, ఎక్కడా బద్దకిచ్చొద్దు. బ్రీత్ అవుట్. అప్, రైట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్, కుడి చెయ్య ఎడమ కాలు. చెయ్యి వెనక్కి సాగాలి, కాలు కిందకి సాగాలి. మ్యాట్ టచ్ కాకూడదు, హ్యాండ్కి మ్యాట్ టచ్ కాకూడదు. కింద ఉన్న కాలు చెయ్య మ్యాట్ మీద ఉండాలి. వీపంతా నేల టచ్ చేయాలి. బాడీ క్రాస్గా సాగుతుంది, గమనించండి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. రిలాక్స్. నిదానంగా దించేయండి. ఇప్పుడు చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. బోత్ హ్యాండ్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. అప్, ఓన్లీ హ్యాండ్సే. చేతుల్ని భుజాల దగ్గర నుంచి అరచేతుల దాకా లాగండి. ఇద్దరు మనుషులు పట్టుకుని మన హ్యాండ్స్ స్ట్రెచ్ చేసినట్టు స్ట్రెచ్ చేయాలి. లాగాలి, గట్టిగా లాగాలి. పాదాల దగ్గర నుంచి తల దాకా మ్యాట్ మీద ఉంది. వీపు గట్టిగా నొక్కండి. రిలాక్స్. ఇప్పుడు చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. బోత్ లెగ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయాలి. అప్, ఓన్లీ లెగ్స్, బోత్ లెగ్స్. నడుము నుంచి పాదాల దాకా స్ట్రెచ్ చేయాలి. మోకాలు టైట్ చేసి మోచిప్పలు వెనక్కి లాగాలి. పాదాలు బాగా స్ట్రెచ్ చేయాలి. అరచేతులు తెగించి నడుము దాకా మ్యాట్ మీద ఉండాలి. వీపు గట్టిగా నొక్కండి. ఛాతీ రేట్ చేయాలి, పొట్ట రేట్ చేయకూడదు. చక్క చేయండి. రిలాక్స్. చక్క శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. శ్వాస తీసుకుంటూ వదులుతుండండి. ఇప్పుడు హెడ్ హ్యాండ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బాగా బ్రీత్ తీసుకోవాలి, బద్దకిచ్చొద్దు. బ్రీత్ అవుట్, పూర్తిగా వదిలేయండి. అప్, హెడ్ హ్యాండ్స్, పాదాల దగ్గర నుంచి భుజాల దాకా మ్యాట్ మీద ఉండాలి.
తల కొద్దిగా లేపాలి, చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. ఎంత బాగా స్ట్రెచ్ చేస్తే అంత బాగుంటుంది. భుజాల నుంచి అరచేతుల దాకా లాగాలి. ఇద్దరు మనుషులు పట్టుకుని మన చేతుల్ని లాగినట్టు లాగాలి, గట్టిగా లాగాలి. పాదాల దగ్గరించి భుజాల దాకా మ్యాట్ మీద ఉంది. వీపు కూడా గట్టిగా నొక్కండి. తల కొద్దిగా లేపాలి, చేతులు బాగా స్ట్రెచ్ చేయాలి. రిలీజ్, రిలాక్స్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. చేతులు కాళ్ళు దగ్గర పెట్టుకోండి. ఇందాక చెప్పుకున్నట్టుగా ఈ పోర్షన్ పర్ఫెక్ట్గా చేస్తే మన బాడీలో ఎక్కడ పెయిన్ ఉన్నా ఇమీడియట్గా రిలాక్సేషన్ వస్తుంది, కరెక్ట్గా చేయగలిగితే. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అప్, హెడ్, హ్యాండ్స్, లెగ్స్. భుజాల దగ్గరించి నడుం దాకా మ్యాట్ మీద ఉండాలి. కాళ్ళు కిందకి సాగాలి, చేతులు వెనక్కి సాగాలి, వీపంతా నేల టచ్ చేసి ఉండాలి. పొట్ట లోపలికి వెళ్ళిపోద్ది, ఛాతీ రేచే లాగాలి, గట్టిగా లాగాలి. తలా కాళ్ళు చేతులు, తలా కాళ్ళు చేతులు. మోకాలు టైట్ చేసి మోచిప్పల పైకి లాగాలి. చక్కగా చేయగలిగితే ఎక్కడ పెయిన్ ఉన్నా ఇమీడియట్గా రిలాక్సేషన్ అయిపోద్ది. ఇప్పుడు దాకా మనం సూర్య నమస్కారాలు, యోగాసనం చేశాం కాబట్టి బాగా స్ట్రెచ్ చేయాలి. రిలీజ్, రిలాక్స్. చక్కగా చేతులు కాళ్ళు మీకు కన్వీనెంట్గా పెట్టుకోండి. మీకు కన్వీనెంట్గా మీ ఇష్టం వచ్చినట్టుగా పెట్టుకోండి. మీకు పెయిన్ లేకుండా చక్కగా హాయిగా రిలాక్స్గా పెట్టుకోండి. చక్కగా కావాలంటే పాదాలు మ్యాట్ మీద పెట్టి మోకాళ్ళు కూడా ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. మీ కన్వీనెంట్గా పెట్టుకోండి. ఇప్పుడు ప్రాణాయామం చేస్తాం. ఈరోజు ప్రాణాయామం పడుకునే చేస్తాం. రెడీ. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ముందుగా మనం బాగా బ్రీత్ తీసుకుంటాం. బ్రీత్ తీసుకున్నప్పుడు ఛాతీ రేజ్ చేయాలి, పొట్ట రేజ్ చేయకూడదు. బ్రీత్ తీసుకున్నప్పుడు ఛాతీ రేజ్ చేయాలి, పొట్ట రేజ్ చేయకూడదు. బ్రీత్ వదిలినప్పుడు ఛాతీ రేజ్ చేసే ఉంచాలి. గాలంతా బయటకు వెళ్ళిపోద్ది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోద్ది. రెడీ, స్టార్ట్ చేద్దాం. బ్రీత్ ఇన్, ఛాతీ బాగా రేజ్ చేయాలి, పొట్ట రేజ్ చేయకూడదు. గాలిని బంధించి ఆపాలి, గాలిని బంధించి ఆపాలి. ఛాతీ నిండా మనం శ్వాసను బంధించి ఆపాం. ఇప్పుడు నిదానంగా గాలంతా రెండు ముక్కుల ద్వారా వదిలేద్దాం. బ్రీత్ గాలంతా బయటకు వెళ్ళిపోయింది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది, వీపంతా నేల టచ్ అయింది. ఇక్కడ చక్కగా 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. చక్కగా నిదానంగా 2-3 సార్లు శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. నాలుగు చక్కగా లోపల పెట్టుకోవాలి, పళ్ళు దూరంగా ఉండాలి, పెదాలకు వచ్చేయాలి. మళ్ళీ చేద్దాం. బ్రీత్ ఇన్, ఛాతీ రేజ్ చేయాలి, పొట్ట రేజ్ చేయకూడదు. మన లంగ్స్ అంతా శ్వాసతో నిండిపోవాలి. గాలిని బంధించి ఆపండి. ఇప్పుడు నిదానం గాలి వదిలేద్దాం. బ్రీత్ గాలంతా 2 ముక్కుల ద్వారా బయటకు వదిలేసాం. గాలంతా బయటకు వెళ్ళిపోయింది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది, వీపంతా నేల చేయింది. చక్కగా అక్కడ శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. 2-3 సార్లు శ్వాస తీసుకుంటే మళ్ళీ నెక్స్ట్ టైం బాగా చేయొచ్చు. చక్కగా చేయాలి. మీరు నాలుకని లోపల పెట్టుకుని పళ్ళు దూరంగా పెట్టుకుని పెదాలు క్లోజ్ చేయాలి. మీరు పెదాలు ఓపెన్ చేయకూడదు. మేము చెప్పాలి కాబట్టి కంపల్సరీ పెదాలు నేను ఓపెన్ చేస్తుంటాను. మీరెవ్వరూ పెదాలు ఓపెన్ చేయమాకండి. తీసుకున్నప్పుడు వదలకూడదు, వదిలినప్పుడు తీసుకోకూడదు. బ్రీత్ ఇన్, మ్యాక్సిమం బ్రీత్ తీసుకోవాలి, ఎక్కడా బద్దకించొద్దు. పొట్ట రేజ్ చేయొద్దు, సాధ్యమైనంత ఛాతీ రేజ్ చేయండి. గాలిని బంధించి ఆపండి. బ్రీత్ గాలంతా బయటకు వెళ్ళిపోయింది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది, వీపంతా నేల టచ్ అయింది. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. మళ్ళీ చేద్దాం. బ్రీత్ ఇన్, తీసుకున్న ఆపటాన్ని అంతర కుంభకం అంటాం, వదిలే ఆపటాన్ని బాహ్య కుంభకం. ఈ ప్రాణాయామం పేరు అంతర బాహ్య కుంభక ప్రాణాయామం అని కూడా అనొచ్చు. బ్రీత్
నిదానంగా ఎక్కువసేపు గాలి వదులుతా ట్రై చేయండి. గాలంతా బయటకు వెళ్ళిపోయింది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది, వీపు అంతా నేల టచ్ అయింది. రిలీజ్, రిలాక్స్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. బ్రీత్ ఇన్. ఛాతీ రేజ్ చేయాలి కానీ పొట్ట రేజ్ చేయకూడదు. గాలిని బంధించి ఆపాలి. ఇప్పుడు నిదానం గాలంతా వదిలేద్దాం. బ్రీత్ స్లోగా జాగ్రత్తగా నిదానంగా 2 ముక్కుల ద్వారా గాలిని వదిలేస్తున్నాం. గాలంతా బయటకు వెళ్ళిపోతుంది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది. ఛాతీ మాత్రం రేజ్ చేసే ఉంచాలి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. ఇప్పుడు గాలి తీసుకుని ఆపి కపాలభాతి చేస్తాం. రోజు చేసే కపాలభాతిలో మనం పొట్టని గాలి వదిలినప్పుడు పొట్ట లోపల కొడతాం. ఇప్పుడు గాలి వదలట్లా, ఛాతీ నిండా గాలి ఉంది. కపాలభాతి టైపులో పొట్టని 10 నుంచి 20 సార్లు 10 నుంచి 20 సార్లు మూమెంట్ చేయండి. చక్కగా చేయండి. చక్కగా మ్యాట్ మీద చక్కగా రిలాక్స్గా పడుకోండి. గాలి వదిలినప్పుడు పొట్టంతా లోపలికి వెళ్ళిపోద్ది, గాలి అంతా బయటకు వెళ్ళిపోద్ది. గాలి వదిలినప్పుడు కపాలభాతి చేయొచ్చు 10 నుంచి 20 సార్లు, లేకపోతే నవ్వులి పొట్టని లెఫ్ట్కి రైట్కి తిప్పొచ్చు. చక్కగా చేయండి. రెడీ. బ్రీత్ ఇన్. బ్రీత్ తీసుకున్న వెంటనే కపాలభాతి స్టార్ట్ చేయండి. 10 నుంచి 20 సార్లు చేయొచ్చు. గాలి వదలకుండా చేయాలి. పొట్ట దగ్గర, పొత్తి కడుపు దగ్గర, టైస్ దగ్గర విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు నిదానం గాలంతా బయటకు వదిలేసేయండి. ముక్కు ద్వారా గాలంతా బయటకు వెళ్ళిపోయింది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కపాలభాతి చేయొచ్చు, లేకపోతే నవ్వులి పొట్టని లెఫ్ట్కి రైట్కి తిప్పుతా ట్రై చేయండి. లెఫ్ట్కి రైట్కి తిప్పుతా ట్రై చేయండి. మజ్జిగ కవ్వం చిలుకుతుంది చూసారా, అలా పొట్టని ట్రై చేయండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. మళ్ళీ చేద్దాం. తీసుకున్నప్పుడు వదలొద్దు, వదిలినప్పుడు తీసుకోవద్దు. గుర్తుపెట్టుకోండి. తీసుకున్నప్పుడు వదలకుండా కపాలభాతి చేయాలి, వదిలినప్పుడు గాలి తీసుకోకుండా కపాలభాతి కానీ నవలి కానీ చేయాలి. బ్రీత్ ఇన్. కపాలభాతి స్టార్ట్ చేసేయండి. ఛాతీ నిండా గాలి ఉండాలి, కపాలభాతి స్టార్ట్ చేయాలి. పొట్టని లైట్గా మూమెంట్ వస్తుంది, ఎక్కువ కదలదు, చాలా పెయిన్ వస్తూ ఉంటుంది పొట్ట దగ్గర, పొత్తిగడు దగ్గర. చక్కగా చేయండి. 10 నుంచి 20 సార్లు చేయండి. ఇప్పుడు గాలంతా పూర్తిగా వదిలేసేయండి. గాలంతా 2 ముక్కుల ద్వారా బయటకు వెళ్ళిపోయింది, పొట్ట లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు నవ్వులి కానీ కపాలభాతి కానీ మీ ఇష్టం వచ్చింది చేయండి. 10 నుంచి 20 సార్లు కపాలభాతి కానీ, 10 నుంచి 20 సార్లు నవ్వులి కానీ. లెఫ్ట్కి రైట్కి తిప్పండి. రిలీజ్, రిలాక్స్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. మళ్ళీ చేద్దాం. బ్రీత్ ఇన్. ఛాతీ నిండా గాలి రావాలి, కపాలభాతి స్టార్ట్ చేయండి. బ్రీత్ అవుట్. గాలంతా బయటకు వెళ్ళిపోయింది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది, వీపు అంతా నెలటచ్చింది. ఇప్పుడు కపాలభాతి కానీ నవ్వులి కానీ మీ కన్వెంట్గా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీకు ఏది కావాలంటే అది చేయండి. 10 నుంచి 20 సార్లు చేసుకోవచ్చు. పొట్టను నిదానంగా లెఫ్ట్కి రైట్కి తిప్పుతా ట్రై చేయండి. రిలీజ్, రిలాక్స్. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్. చక్కగా శ్వాస తీసుకుంటూ వెళ్తుండండి. బ్రీత్ ఇన్. గాలి తీసుకున్న వెంటనే కపాలభాతి స్టార్ట్ చేయండి. గాలి తీసుకున్న వెంటనే కపాలభాతి స్టార్ట్ చేయండి. 10 నుంచి 20 సార్లు చేయొచ్చు. ఇప్పుడు నిదానంగా గాలంతా బయటకు వదిలేసేయండి. ముక్కు ద్వారా, 2 ముక్కుల ద్వారా గాలంతా బయటకు వెళ్ళిపోయింది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు కపాలభాతి కానీ నవ్వులి కానీ చేయండి. కపాలభాతి కానీ నవ్వులి కానీ చేయండి. చక్కగా చేయాలి. ఈరోజు వెడ్నెస్డే ప్రాణాయామం కూడా చక్కగా పడుకుని చేస్తాం, ఎందుకంటే స్టాండింగ్ ఇవన్నీ చేశాం కాబట్టి. రిలీజ్, రిలాక్స్. ఇప్పుడు చక్కగా మనం రోజు కూర్చుని చేసే నియంత్రణ ప్రాణాయామే పడుకుని చేస్తున్నాం. ఆది ముద్ర పెట్టుకోండి. చక్కగా ఆది ముద్ర పెట్టుకోండి. ఆది ముద్ర టైస్ మీద కానీ
మ్యాట్ మీద కానీ మీ ఇష్టం, మ్యాట్ మీదైనా పెట్టుకోవచ్చు, టైల్స్ మీద పెట్టుకోవచ్చు. బ్రీత్ తీసుకుంటాం కానీ గాలి వదలం, మళ్ళీ తీసుకుంటాం మళ్ళీ వదలం, మళ్ళీ తీసుకుంటాం మళ్ళీ వదలం. అలా 3, 4, 5, 6 మీ కెపాసిటీ ప్రకారం తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆపండి. 10 సెకండ్స్ ఆపి ఎన్నిసార్లు బ్రీత్ తీసుకున్నారో అన్నిసార్లు వదిలేయండి. చక్కగా చేస్తుండండి. 5 సెట్లు చేద్దాం, 5 సెట్ చేద్దాం. బ్రీత్ తీసుకుంటున్నాం కానీ గాలి వదలట్లా, మళ్ళీ తీసుకుంటున్నాం మళ్ళీ వదలట్లా, మళ్ళీ తీసుకుంటున్నాం మళ్ళీ వదలట్లా. అలా 3, 4, 5, 6 మన కెపాసిటీ ప్రకారం తీసుకున్నాక ఒక 10 సెకండ్స్ ఆపి గాలి వదలకుండా ఎన్నిసార్లు తీసుకున్నామో అన్నిసార్లు వదలాలి. స్టెప్ బై స్టెప్ వదలండి. వదిలినప్పుడు ఆపక్కర్లా. చక్కగా చేస్తుండండి. చక్కటి ప్రాణాయామం ఇది. ఇలా స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం వల్ల మనం ఎక్కువ శ్వాస తీసుకుంటాం. వింటూ ఉండాలి, చేస్తూ ఉండాలి, ఆపకూడదు. వింటూ ఉండాలి, చేస్తూ ఉండాలి. ఇలా చక్కగా స్టెప్ బై స్టెప్ తీసుకుంటాం వల్ల మనం ఎక్కువ శ్వాస తీసుకుంటాం. ఎక్కువ శ్వాస తీసుకుంటే మన లంగ్స్ కెపాసిటీ పెరుగుద్ది. లంగ్స్ కెపాసిటీ పెరిగితే మనలో రోగ నిరోధక శక్తి పెరుగుద్ది. చక్కగా చేయండి, చక్కగా చేస్తుండాలి. చక్కటి ప్రాణాయామం. తీసుకున్నప్పుడు వదలకూడదు, వదిలినప్పుడు తీసుకోకూడదు. 5 సెట్లు చేద్దాం. మనం 3 స్టెప్సా, 4 స్టెప్సా, 5 స్టెప్సా, 6 స్టెప్సా అనేది మన ఇష్టం, మన కెపాసిటీ ప్రకారం తీసుకుంటాం. అలాంటి స్టెప్స్ ఎన్ని తీసుకున్నా 5 సెట్లు చేయాలి. చక్కగా చేయండి. బ్రీత్ తీసుకోవాలి, గాలి వదలకూడదు, మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ వదలకూడదు, మళ్ళీ తీసుకోవాలి, మళ్ళీ వదలకూడదు. అలా తీసుకున్న తర్వాత ఒక 10 సెకండ్స్ ఆపండి. 10 సెకండ్స్ ఆపాక ఎన్నిసార్లు తీసుకున్నామో అన్నిసార్లు వదిలేయండి. చక్కగా చేయండి. చక్కటి ప్రాణాయామం చేస్తుండాలి. ప్రతిరోజు మనం కూర్చుని చేస్తున్నాం, ఇవాళ పడుకుని చేస్తున్నాం కాబట్టి వీపంతా చక్కగా మ్యాట్ మీద హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి చేసి ఆపేద్దాం. నెక్స్ట్ చేయబోయేది ఉజ్జయిని ప్రాణాయామం. మీ ఇష్టం వచ్చిన ముద్ర పెట్టుకోవచ్చు. ఆది ముద్ర, ధ్యాన ముద్ర, చిన్ ముద్ర, చిన్మయ ముద్ర, ప్రాణ ముద్ర, మీకు ఏ ముద్ర కన్వెంట్ ఉంటే ఆ ముద్ర పెట్టుకోండి. పెట్టుకుని ఈ ఉజ్జయిని ప్రాణాయామంలో 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకుంటాం. గురకలాగా గాలి తీసుకుని కొద్దిసేపు ఆపి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. చక్కగా చేయండి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. బాడీ స్ట్రైట్గా ఉండాలి, ఫేస్ ప్రశాంతంగా ఉండాలి. చక్కగా ప్రాణముద్ర పెట్టుకున్నాడు చందు. చూడండి, ప్రాణముద్ర పెట్టుకుంటే ఎక్కువ బెనిఫిట్ వస్తుంది మనకి. షుగర్ పేషెంట్లకు కానీ, థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి కానీ బాగా ఉపయోగపడుతుంది. 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. తీసుకున్నాక కొద్దిసేపు ఆపాలి. కొద్దిసేపు ఆపి ఒక 10 సెకండ్స్ ఆపాక రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేయాలి. కుడి చేతితో, కుడి వేలుతో, కుడి చేతి ఫింగర్తో రైట్ నోస్ లైట్గా టచ్ చేయాలి. గట్టిగా నొక్కకూడదు, గాలంతా బయటికి వెళ్ళిపోద్ది. చక్కగా మళ్ళీ 2 ముక్కుల ద్వారా గొంతు నుంచి గురకలాగా గాలి తీసుకోవాలి. చక్కగా రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడే వదలాలి. చక్కటి ప్రాణాయామం థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. 5 టైమ్స్ చేయండి. థైరాయిడ్ ప్రాబ్లం ఉండి మెడిసిన్స్ వాడుతున్న వారు ఈ ప్రాణాయామం క్రమం తప్పకుండా ఒక 1 మంత్ సాధన చేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు కంపల్సరీ మనకు డోస్ తగ్గిస్తారు. అంత బాగా పనిచేస్తుంది. చక్కగా చేయండి. ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేయాలి, ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. ముక్కుని గట్టిగా నొక్కకూడదు. లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి చేద్దాం. ఒక 10 సెకండ్స్ ఆపాలి. చక్కగా 10 సెకండ్స్ ఆపి ఎప్పుడు రైట్ హ్యాండ్తో రైట్ నోస్ క్లోజ్ చేసి ఎప్పుడు లెఫ్ట్ సైడే వదలాలి. ఈ ప్రాణాయాన్ని ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వదలాలి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. మనం చేసే అన్ని సర్వ రోగ నివారణ, షుగర్ పేషెంట్లకు కూడా చక్కగా ఉపయోగపడుద్ది.
అయిపోయిన వాళ్ళు రిలాక్స్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు భ్రామరి చేద్దాం. భ్రామరి మీకు కుదిరితే షణ్ముఖ ముద్ర పెట్టుకోండి, లేని వాళ్ళు చక్కగా బొటనవేలు చెవులు క్లోజ్ చేసుకోండి. బొటనవేలుతో చెవులు క్లోజ్ చేసుకుంటే బయట శబ్దం వినపడదు, కళ్ళు మూసుకుంటే కనపడదు. చెవులు కళ్ళు మూసుకుంటే మనకు బయట శబ్దం వినపడదు, కనపడదు. మన శ్వాస శబ్దం ఒకటే ఒక సముద్ర ఘోషలాగా వినపడుతూ ఉంటుంది. కొత్తగా చేసేవాళ్ళు చూడండి, 1-2 సార్లు చూడండి. ఎందుకంటే చెవులు కళ్ళు మూసుకుంటాం కాబట్టి మనకేమీ కనపడదు, వినపడదు. చెవులు కళ్ళు మూసుకోకుండా చక్కగా చూడండి ఒకసారి. రెండు ముక్కుల ద్వారా గాలి తీసుకోవాలి. చెవులు కళ్ళు మూసుకున్నాక 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోవాలి. బ్రీత్ తీసుకుని నిదానంగా 9 జుంకారం తేనెటీగలాగా ఒక 20 నుంచి 25 సెకండ్లు వదులుతూ ఉండాలి. అలా వదులుతున్నంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోవాలి. ఒక చక్కటి పాజిటివ్ ఎనర్జీ మన లోపలికి వస్తున్నట్టుగా ఊహించుకోవాలి. చక్కగా కొత్త వాళ్ళు 1-2 సార్లు చూశాక స్టార్ట్ చేయండి. షణ్ముఖ ముద్ర పెట్టుకోగలిగే వాళ్ళు పెట్టుకోండి, పెట్టుకోలేని వాళ్ళు బొటనవేలుతో కానీ చూపుడు వేలుతో కానీ చెవులు క్లోజ్ చేసుకోండి. బయట శబ్దం వినపడకూడదు. మనకి కళ్ళు కూడా మూసుకుంటాం. చెవులు కళ్ళు మూసుకుంటే మనకి బయట శబ్దం వినపడదు, కనపడదు. చెవులు కళ్ళు మూసుకుని 2 ముక్కుల ద్వారా బాగా బ్రీత్ తీసుకోవాలి. మ్యాక్సిమం బ్రీత్ తీసుకుని తేనెటీగ 9 జుంకారలాగా స్లోగా ఎక్కువసేపు వదులుదా ట్రై చేయండి. 20 నుంచి 25 సెకండ్లు వరకు అంటూ ఉండాలి. ఇలా అంటున్నంతసేపు పైనుంచి ఒక అద్భుతమైన శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టుగా ఊహించుకోండి. ఎటువంటి తలనొప్పి అయినా తగ్గిపోద్ది. మైగ్రేన్ లాంటి తలనొప్పులు కూడా తగ్గుతాయి. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక్కసారి చేద్దాం. చక్కగా 2 ముక్కుల ద్వారా బ్రీత్ తీసుకోండి. టైమ్స్ అయిన వాళ్ళు చక్కగా కళ్ళు తెరవద్దు. కళ్ళు తెరవకుండా మీ ఇష్టం వచ్చిన పొజిషన్లో పెట్టుకోండి. హ్యాండ్స్ మీ ఇష్టం వచ్చిన ముద్రలో పెట్టుకోండి. బాడీని రెడీ. చక్కగా శ్వాస తీసుకుంటున్నాం మనం ఇక్కడ, కానీ మన ధ్యాస అంతా శ్వాస మీద ఉండాలి. శ్వాస తీసుకోవాలి, ఆపాలి, వదలాలి, వదిలేపాలి. చతురస్రాకారంగా ఊహించుకుంటూ చేయండి. ఎంతసేపు శ్వాస తీసుకుంటే అంతసేపు ఆపాలి, అంతసేపు వదలాలి, అంతసేపు వదిలించాలి. చక్క చేయండి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు మనం వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేస్తూ ఉంటే మన హార్ట్ బీట్ బాడీలో ముద్రల దగ్గర తెలుస్తూ ఉంటుంది. టక్ 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 అని కొడుతుంటుంది. బ్రీత్ తీసుకోండి. హార్ట్ బీట్ని కౌంట్ చేయండి. 5, 7, 10 మన కెపాసిటీ ప్రకారం తీసుకున్నప్పుడు ఎన్నిసార్లు హార్ట్ బీట్ కౌంట్ చేశారో వదిలినప్పుడు కూడా అన్నిసార్లు కౌంట్ చేయండి. చక్కటి ప్రాణాయామం. మనసంతా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. చక్కగా చేస్తుండండి. వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ చేయాలి. బ్రీత్ తీసుకోవాలి, హార్ట్ బీట్ కౌంట్ చేసుకోవాలి, వదిలేసేయాలి, హార్ట్ బీట్ కౌంట్ చేయండి. ఇది మెడిటేషన్కి ప్రాథమిక దశ. దీంట్లో మనం ఎక్స్పర్ట్లు అయితే నెక్స్ట్ స్టెప్ చేయొచ్చు. ఏదైనా మంచి వర్డ్ అనుకుంటే ఆ వర్డ్ని ఒకసారి అంటే ఒకసారి 4 స్టెప్స్కి, 2 సార్లు అంటే 2 సార్లు, 3 సార్లు అంటే 3 సార్లు. మనం ఎన్నిసార్లు అనగలమో 4టికి అన్నిసార్లు అంటూ రావాలి. అది నెక్స్ట్ స్టెప్ మెడిటేషన్కి. చక్కగా శ్వాస తీసుకుంటూ వదులుతూ చేస్తుండండి. ఈసారి వదిలిన తర్వాత ఆపి అనులోమం వినులోమం ప్రాణాయామం చేద్దాం. లెఫ్ట్ హ్యాండ్ ఈ ప్రాణాయామం అయిపోయిన వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ ధ్యాన ముద్ర పెట్టుకోండి.
రైట్ హ్యాండ్ నాసికాగ్రం ముద్ర పెట్టుకోండి. బొటన వేలుతో కుడి ముక్కును క్లోజ్ చేయండి. ఎడమ ముక్కు ద్వారా బ్రీత్ తీసుకోండి. పూర్తిగా బ్రీత్ తీసుకున్నాక లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేసేయండి. ఎప్పుడు వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. ముందుగా రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకుంటాం. పూర్తిగా తీసుకున్నాక ఉంగరం వేలు చిటికిన వేలుతో లెఫ్ట్ నోస్ క్లోజ్ చేసి రైట్ సైడ్ వదిలేస్తాం. వదిలిన వైపే తీసుకోవాలి, ఆపోజిట్ సైడ్ వదిలేయాలి. ఇది ఒక వృత్తం. రోజు ఉదయం 9 సార్లు, సాయంత్రం 9 సార్లు అవకాశం ఉన్నవాళ్ళు చేయండి. చాలా చక్కటి అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. ఈ ప్రాణాయామం ఎవరైనా చేయొచ్చు, కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఎటువంటి అనారోగ్య సమస్యలున్నా హార్ట్ పేషెంట్లు కూడా చేసుకోవచ్చు. ఈ ప్రాణాయామం స్టార్టింగ్ ఎప్పుడు రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకుంటాం. ఎండింగ్ కూడా లెఫ్ట్ నుంచి వదిలేక ఆపాలి. లెఫ్ట్ నుంచి వదిలేక ఆపండి. చక్కటి ప్రాణాయామం సింపుల్గా ఉంటుంది, కానీ బెనిఫిట్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామం చేద్దాం. సేమ్ అయ్యే ముద్రలు. లెఫ్ట్ హ్యాండ్ అలాగ ఉంచుకోండి, రైట్ హ్యాండ్ కూడా అలాగ ఉంచుకోండి. లెఫ్ట్ హ్యాండ్ నాసికాగ్ర ముద్ర, రైట్ హ్యాండ్ ధ్యాన ముద్ర. చక్కగా లెఫ్ట్ నుంచి బ్రీత్ తీసుకోండి. 2 ముక్కులు లాక్ చేసుకోండి. కొద్దిసేపు ఆపాలి. మీ ధ్యాస అంతా శ్వాస మీద, నేను చెప్పే మాట మీద ఉండాలి. తీసుకోమన్నప్పుడు తీసుకోవాలి, ఆపమన్నప్పుడు ఆపాలి, వదలమన్నప్పుడు వదలాలి. స్లోగా నిదానంగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేసేయండి. కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేసేయండి. మనం చక్కగా మ్యాట్ మీద పడుకుని చేస్తున్నాం కాబట్టి బాడీ స్ట్రైట్గా ఉంటుంది. కూర్చున్నప్పుడు అయితే లైట్గా బెండ్ అవుతుంది. వదిలిన వైపే తీసుకోండి, కుడి ముక్కు ద్వారా తీసుకోండి. మళ్ళీ లాక్ చేసుకోండి. ఈ ప్రాణాయామాన్ని మనం 4 సెకండ్స్ తీసుకుంటున్నాం, 16 సెకండ్స్ ఆపుతున్నాం, 8 సెకండ్స్ వదిలేస్తున్నాం. 1:4:2. 1 సెకండ్ తీసుకుంటే 4 సెకండ్లు ఆపాలి. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ నోస్ ఎడమ ముక్కు ద్వారా బయటకు వదిలేసేయండి. గాలంతా నిదానంగా బయటకు వెళ్ళిపోతుంది, పొట్టంతా లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు వదిలిన వైపే తీసుకోండి, మళ్ళీ లాక్ చేసుకోండి. చాలా చక్కటి ప్రాణాయామం అన్నమాట ఇది. మన శరీరంలోని 72,000 నాడులు యాక్టివ్గా తయారవుతాయి. చాలా అద్భుతమైన ప్రాణాయామం, నాడీ శోధన ప్రాణాయామం. ఇప్పుడు నిదానంగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేసేయండి. స్లోగా గాలంతా కుడి ముక్కు ద్వారా బయటకు వదిలేసేయండి. వదిలిన వైపే తీసుకోవాలి, వదిలిన వైపే తీసుకోండి. ఈ ప్రాణాయామం చేస్తున్నంతసేపు మన శరీరంలోని అన్ని రక్తనాళాల్లోకి బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరుగుద్ది. కొన్ని వెంట్రుక కన్నా సన్నగా ఉంటాయి, వాటిలో కూడా చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరగడం వల్ల మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. లెఫ్ట్ సైడ్ నిదానంగా ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. వెంట్రుక కన్నా సన్నగా ఉన్నటువంటి రక్తనాళాల్లో బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరగడం వల్ల చాలా చక్కటి రిజల్ట్స్ వస్తాయి. లెఫ్ట్ సైడ్ తీసుకోండి, లెఫ్ట్ నుంచి తీసుకోండి. మళ్ళీ ఈ ప్రాణాయామం చేస్తున్నప్పుడు కూడా వేరే ఆలోచనలు లేకుండా శ్వాసని గమనిస్తూ చేస్తూ ఉంటే మనం ఎప్పుడు ఆపాలి, ఎప్పుడు వదలాలి, ఎప్పుడు తీసుకోవాలనేది మీకే తెలుస్తూ ఉంటుంది, ఎవరు చెప్పక్కర్లా. నిదానంగా రైట్ సైడ్ కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. కుడి ముక్కు ద్వారా వదిలేసేయండి. మళ్ళీ వదిలిన వైపే తీసుకోండి, వదిలిన వైపే తీసుకోండి, లాక్ చేసుకోండి. చాలా అద్భుతమైన ప్రాణాయామం ఇది, సర్వరోగ నివారణ. నాడీ శోధన ప్రాణాయామం చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇప్పుడు నిదానంగా లెఫ్ట్ సైడ్ నిదానంగా వదిలేసేయండి. ఎడమ ముక్కు ద్వారా వదిలేసేయండి. మనకు టైం లేదు కాబట్టి ఇప్పుడు నిదానంగా ఓంకారం చేసి రిలాక్స్లోకి వెళ్ళిపోదాం. ధ్యాన ముద్ర పెట్టుకోవచ్చు, నమస్కార ముద్ర పెట్టుకోవచ్చు, మీ ఇష్టం, మీకు కన్వీనియంట్గా పెట్టుకోండి. బ్రీత్ ఇన్, ఓం, breathe in, oh.
Breathe in. Last time చేద్దాం. Breathe in. చక్కగా అలాగే రిలాక్స్ అయిపోండి. శ్వాసని గమనిస్తూ రిలాక్స్ అవ్వండి. మనం చక్కగా యోగాసనాలు ప్రాణాయామం చేశాం కాబట్టి, సూర్య నమస్కారాలు చేశాం కాబట్టి మన శరీరంలో షట్చక్రాలు ఓపెన్ అవుతాయి. ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయితే 4 అవర్స్ డీప్ స్లీప్లో ఉన్నంత ఎనర్జీ వస్తుంది. చక్కగా అలాగే రిలాక్స్ అవ్వండి. శ్వాసని గమనిస్తూ ఉండాలి, వేరే ఆలోచన లేకుండా శ్వాసని గమనిస్తూ ఉండాలి. చక్కగా ఈ 79వ రోజు మన ప్రేమ్చంద్ అద్భుతంగా డెమో చేసి మనందరితో యోగాసనాలు చక్కగా చేయించాడు. కాబట్టి మనందరి తరపున తనకి థ్యాంక్స్ తెలియజేసుకుందాం. మళ్ళీ రేపు ఉదయం 5:30 కలుసుకుందాం. థ్యాంక్ యూ.